హిమాచల్ ప్రదేశ్లో కాంగ్రెస్ సర్కార్ తీసుకుంటున్న నిర్ణయాలు వివాదాస్పదంగా మారుతున్నాయి. అడ్డగోలు హామీలతో అధికారంలోకి వచ్చి ఇప్పుడు వాటిని నెరవేర్చలేక ఆపసోపాలు పడుతోంది. ఆఖరికి ఆలయాల ఆదాయానికి గండి కొట్టేందుకు రెడీ అయింది. సుఖ్ ఆశ్రయ్ పథకానికి నిధులు సమకూర్చడానికి హిందువుల మనోభావాలు దెబ్బతీస్తోంది. పథకాల అమలుకు దేవాలయాల నుంచి వసూళ్ల బేరానికి దిగిన సుఖ్ ప్రభుత్వం సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. హిమాచల్ ప్రదేశ్లో కాంగ్రెస్ సర్కార్ తీసుకుంటున్న నిర్ణయాలు వివాదాస్పదంగా మారుతున్నాయి. అడ్డగోలు హామీలతో అధికారంలోకి వచ్చి ఇప్పుడు వాటిని నెరవేర్చలేక ఆపసోపాలు పడుతోంది. ఆఖరికి ఆలయాల ఆదాయానికి గండి కొట్టేందుకు రెడీ అయింది. సుఖ్ ఆశ్రయ్ పథకానికి నిధులు సమకూర్చడానికి హిందువుల మనోభావాలు దెబ్బతీస్తోంది. పథకాల అమలుకు దేవాలయాల నుంచి వసూళ్ల బేరానికి దిగిన సుఖ్ ప్రభుత్వం సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. హిమాచల్ ప్రదేశ్లో కాంగ్రెస్ సర్కార్ తీసుకుంటున్న నిర్ణయాలు వివాదాస్పదంగా మారుతున్నాయి. అడ్డగోలు హామీలతో అధికారంలోకి వచ్చి ఇప్పుడు వాటిని నెరవేర్చలేక ఆపసోపాలు పడుతోంది. ఆఖరికి ఆలయాల ఆదాయానికి గండి కొట్టేందుకు రెడీ అయింది. సుఖ్ ఆశ్రయ్ పథకానికి నిధులు సమకూర్చడానికి హిందువుల మనోభావాలు దెబ్బతీస్తోంది. పథకాల అమలుకు దేవాలయాల నుంచి వసూళ్ల బేరానికి దిగిన సుఖ్ ప్రభుత్వంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి లివిల్ రెడ్డి అందిస్తారు. లివిల్ రెడ్డి, అంటే పథకాలు నెరవేర్చడం కోసం దేవాలయాల ఆదాయానికి గండి కొట్టేందుకు ప్రయత్నిస్తుంది, దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి? వాళ్ళ ఏదైతే కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో పూర్తిగా అధికారం కోల్పోయిన తర్వాత ఎలాగైనా అధికారంలోకి రావాలని చెప్పేసి అలవిగాని హామీలు ఇచ్చింది. అలవిగాని హామీలతో కర్ణాటక, తెలంగాణ, హిమాచల్ ప్రదేశ్ 3 రాష్ట్రాల్లో కూడా అక్కడ రాష్ట్రాలకు సంబంధించి అధికారం చేపట్టిన తర్వాత ఇచ్చిన హామీలు అమలు కోసం ఎలా అమలు చేయాలనే దానిపైన ఇప్పటికే పెద్ద ఎత్తున వాళ్ళంతా కింద మీద పడుతున్న పరిస్థితి ఉంది. ఈ 3 రాష్ట్రాల్లో ఇచ్చిన హామీలు అమలు చేయక దేశవ్యాప్తంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ కూడా రోజు రోజుకు పడిపోతుంది. ఈ తరుణంలోనే ఎలాగైనా ఇచ్చిన హామీలు కొంతైనా అమలు చేయాలని చెప్పేసి వాళ్ళ ఈ 3 రాష్ట్రాల ప్రభుత్వాలు తహదాడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే హిమాచల్ ప్రదేశ్ సర్కార్, కాంగ్రెస్ సర్కార్ అక్కడ ఉంది. ఆ కాంగ్రెస్ సర్కార్ పూర్తిగా వివాదాస్పదమైంది. గతంలో కూడా గంజాయిని అధికారికంగా పెంచుకోవచ్చు, గంజాయి వల్ల కొంత రెవెన్యూ వస్తుందని చెప్పేసి గతంలో కూడా కొన్ని ఆదేశాలు జారీ చేసింది. ఆ తర్వాత
టాయిలెట్ల పైన కూడా పన్ను వేసిన పరిస్థితి మనం హిమాచల్ ప్రదేశ్ చూసాం. ఇవాళ మరొక్కసారి ఆ హిందూ మనోభావాలను దెబ్బతీసే విధంగా ఏదైతే దేవాలయాల ఉండీలను ప్రభుత్వం వాడుకునే విధంగా చర్యలు చేపట్టాలని చెప్పేసి కూడా అక్కడ అధికారులు కావచ్చు, అక్కడ ఉన్న ప్రభుత్వం జీవో జారీ చేసినట్లు కూడా తెలుస్తుంది. అడ్డగోలు హామీలతో అధికారం వచ్చిన అక్కడ హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం హామీలు నెరవేర్చలేక ఆపసోహాలు పడుతున్న పరిస్థితి తెలిసిందే. ఆ ఆలయాలకు ఆదాయాన్ని గండి కొట్టేందుకు కూడా రెడీ అవుతున్న పరిస్థితి వల్ల అక్కడ ఉన్న హిమాచల్ ప్రభుత్వం తీసుకున్న చర్యల వల్ల కనిపిస్తుంది. ఆశ్రయ్ పథకానికి నిధులు సమకూర్చడానికి హిందువుల మనోభావాలు దెబ్బతీస్తుందని చెప్పేసి కూడా అక్కడ ఉన్న ఆ ప్రతిపక్ష పార్టీలు అన్ని కూడా తీవ్రంగా విమర్శలు చేస్తున్నాయి. ఎలాగైనా ఇచ్చిన హామీలు అంటే హిందూ సాంప్రదాయాలు కావచ్చు, ఇతర సాంప్రదాయాలను ఏవైనా మాకేంది, మేము ఇచ్చిన హామీలు నెరవేర్చాలనే కోణంలోని వల్ల అక్కడ సుఖ్వీర్ సింగ్ ప్రభుత్వం ఈ విధంగా చర్యలు చేపట్టాలని కూడా మనం అర్థం చేసుకోవచ్చు. ఏదైతే అలవిగాని హామీల్లో భాగంగా సుఖ్ ఆశయ అనే పథకానికి ఆనాడు హామీ ఇచ్చింది. హామీని అమలు చేయడం కోసం ఈ విధంగా దేవాలయాల ఉండి డబ్బులను కూడా వాడుకోవాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ఏదైతే ప్రభుత్వం నిర్ణయం తీసుకుందో ఇది దేశవ్యాప్తంగా కూడా ఒక తీవ్ర విమర్శలకు దారితీసింది. ఇప్పటికే దేశం అంతా కూడా ఈ హిందువుల మనోభావం దెబ్బతీసే విధంగా ఉంది. ఇప్పటికే హిమాచల్ ప్రభుత్వం తీసుకున్న చర్యలకు అక్కడ ఉన్న బీజేపీ కావచ్చు, ఇతర పార్టీలు అంతా కూడా తీవ్ర స్థాయిలో మండిపడుతున్నాయి. మా హిందూ మనోభావాలు దెబ్బతీసే విధంగా ఈ విధంగా చేయడమైంది. వసూళ్ల బేరానికి దిగిన ఈ ప్రభుత్వం సర్వత్ర విమర్శలు వెలువెత్తున్నాయని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా గతంలో కూడా ఇక్కడ ఏదైతే ఈ 3 రాష్ట్రాల్లో ఉన్న ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇటు భూముల వేలం కావచ్చు, అంతేకాకుండా మెట్రో ఛార్జీలు పెంచడం అంటే ఇచ్చిన హామీలు అమలు కోసం తహతలాడుతున్న తప్ప వారు ఏ విధంగా ఆదాయం పెంచుకోవాలి, ప్రజలకు ఇచ్చిన హామీలు ఏ విధంగా నెరవేర్చాలని ఏ ఒక్క అంశం పైన కూడా వారు పట్టు సాధించకపోవడం కాంగ్రెస్ పూర్తి స్థాయిలో దిగజారిని చెప్పుకోవచ్చు. ఈ 3 రాష్ట్రాలు ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడంతోనే ఈ వరుసగా జరిగిన ఎన్నికల్లో వారి ఓటమి కూడాని ఇవాళ దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ హైకమాండ్ డైరెక్షన్ వల్లనే ఈ హైకమాండ్ డైరెక్షన్ లోని ఈ విధంగా రాష్ట్రాలు దిగజారి మరీ ప్రవర్తిస్తున్నాయని చెప్పేసి కూడా రాజకీయంగా విమర్శలు వస్తున్నాయి. ఇవాళ ఏదైతే హిందూ మనోభావాలను దెబ్బతీసే విధంగా ఈ దేవాలయాల ఉండీల ఆదాయాన్ని వాడుకోవడం ఖచ్చితంగా ఇది హిందూ మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉన్నాయని చెప్తే ప్రజలంతా కూడా చీకొడుతున్న పరిస్థితి. కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పటికైనా తన బుద్ధిని మార్చుకోవాలని చెప్పేసి కూడా హిమాచల్ ప్రజలంతా కూడా చెప్తున్నారు. వాళ్ళ దేశవ్యాప్తంగా కూడా ఇది తీవ్ర విమర్శలకు అయితే దారితీసే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. సింధురా, లెవిల్ అక్కడ ప్రతిపక్షం రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనకు కూడా పిలుపునిచ్చింది. దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? ఇవాళ ఏదైతే గత కొద్ది రోజులుగా అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక విమర్శలకు కూడా ఇవాళ తావుదిస్తుంది. ఈ నేపథ్యంలోనే అక్కడ మొన్న గంజాయి సాగును అధికారికంగా చేసుకోవచ్చని, ఆ తర్వాత టాయిలెట్ల పైన పన్ను కావచ్చు, ఇవాళ దేవాలయాల పైన ఈ 3 రకాల వాటిపైన ఇవాళ చేస్తున్న ప్రభుత్వం కుట్రలను ఖచ్చితంగా అక్కడ ఉన్న ప్రధాన ప్రతిపక్ష పార్టీలు అన్ని కూడా ఇవాళ డిమాండ్ చేస్తున్నాయి. ఇది ఖచ్చితంగా ఫెయిల్యూర్ ప్రభుత్వం పాలన చేతగాకని ఈ విధంగా హామీల అమలు కోసం అడ్డదారులు తొక్కుతుంది. ప్రజల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఈ కుట్రలు చేస్తుంది. ఖచ్చితంగా వారికి బుద్ధి చెప్పే విధంగా మేము రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తామని చెప్పారు. ఈ విధంగా హిందువులను కూడా అందరినీ ఏకం చేసుకుని దేశవ్యాప్త ఆందోళనకు కాంగ్రెస్ పార్టీ పైన, అది హిమాచల్ ప్రభుత్వం పైన తో పాటు కాంగ్రెస్ పార్టీ పైన కూడా మేము ఖచ్చితంగా పోరాటం చేస్తామని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ వాళ్ళ కాంగ్రెస్ పార్టీ అలవిగాని హామీలతోటి వాళ్ళ అధికారంలోకి వచ్చి ఆపసోపాలు పడుతున్న పరిస్థితి వల్ల మనకు తాజాగా కనిపిస్తుంది. ఈ 3 రాష్ట్రాల్లో కూడా అధికారంలో ఉన్న కర్ణాటక, తెలంగాణ, హిమాచల్ ప్రదేశ్ 3 రాష్ట్రాల్లో కూడా అడ్డగోలు హామీలు ఇచ్చి వాళ్ళ అడ్డగోలు హామీలతో అందరం ఎక్కిన తర్వాత ఇవాళ అనేక రకాలుగా ఏదైతే ప్రభుత్వం మోసగించే పనులు మాత్రం చేస్తున్న పరిస్థితి వల్ల యావత్ దేశమంతా కూడా ఇవాళ తిట్టుకుంటున్న పరిస్థితి, విమర్శిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సింధురా, రైట్, థ్యాంక్ యూ లెవిల్. కాంగ్రెస్ తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వ తీరును ఎండగడుతూ ప్రతిపక్షం రాష్ట్ర వ్యాప్త ఆందోళనకు పిలుపునిచ్చింది. ప్రభుత్వాధీనంలో ఉన్న 36 ప్రధాన ఆలయాల నుంచి సీఎం నిధులు అడుగుతున్నారని ఆరోపిస్తున్నారు కమలం నేతలు. నిధుల సేకరింపులో అధికారులను వేధింపులకు గురి చేస్తున్నారని మండిపడుతున్నారు. గతంలో ఏ ప్రభుత్వం ఇలాంటి తిక్కుమాలిన చర్యలకు పాల్పడలేదంటున్నారు. దేవాలయ ట్రస్టుల నుంచి గతంలో తీసుకున్న నిధులు విపత్తుల సందర్భంలో మాత్రమే వాడాలన్న సత్యాన్ని గుర్తు చేస్తున్నారు.